ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిర నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశం చేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. షష్టమంలో కుజుడు యొక్క సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా 6వ స్థానంలో కుజుడు బలాన్ని చేకూరుతుంది. అంటే 3, 6, 11 స్థానంలో కుజుడు మంచివాడు. భూ సంబంధం వ్యవహారాల్లో అనుకూలంగా ఉండటం, అంటే ఇళ్ళు కొనుగోలు చేయటం, స్థలాలు కొనుగోలు చేయటం, వ్యవసాయ భూములు రైతులకు అనుకూలంగా ఉంటుంది. కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కానీ, ల్యాబొరేటరీస్ వాళ్ళకు కానీ, వైద్య వృత్తి చేస్తున్న వ్యక్తులందరికీ కూడా సంతృప్తికరంగా ఆదాయం ఉంటుంది, సంతృప్తికరమైన జీవనం సాగిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించటం, ధనలాభం, కీర్తి, సంతోషము, పరోప కార్యక్రమాలు చేయడం, నూతన వస్త్ర ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళటము, గౌరవ మర్యాదలు, ఆస్తులు కలిసి రావటం, భూములు కలిసి రావటం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం, ఒకటి కోర్టు సమస్యల పరిష్కారం కాకుండా పిత్రార్జితం కూడా డబ్బులో రావటం, ఒకటి ఆస్తిపాస్తులు కూడా తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, భూములు, గృహములు, స్థలములు కొనుగోలు చేయటం, విదేశాలకు వెళ్ళటం, ఫైనాన్షియల్ గ్రోత్ ఉండే అవకాశం ఉండటం, అలానే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో కూడా సంతృప్తి కలగటం, అలానే తల్లి తరఫున యొక్క బంధువులు కొంత సపోర్ట్ చేయటం, కొన్ని ఆనందకరమైన విషయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి, స్త్రీలకి తండ్రి విషయాల్లో కొన్ని సంతృప్తికరంగా ఉంటుంది. అంటే తండ్రి చేసిన కొన్ని మేలులు కానీ, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతలు కానీ, తండ్రికి లాభం కలగటం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేయటం కానీ, తండ్రికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు రావటం, విదేశాల్లో పౌరసత్వం లభించడం, గౌరవ మర్యాదలు, ఆస్తులు కలిసి వస్తాయి. అంటే తల్లి తరఫున కానీ తండ్రి తరఫున కానీ పిత్రార్జితాలు కానీ ఆస్తులు కలిసి రావడం, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతూ ఉంటాయి. పరోపకారం అంటే నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, భూములు కొనుగోలు చేయటం, గృహములు, స్థలములు కూడా కొనుగోలు చేయటం జరుగుతుంటుంది. అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇళ్ళు కన్స్ట్రక్షన్, అలానే కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, నూతనంగా ల్యాబొరేటరీస్ ప్రారంభం చేయటం, శత్రు సమస్య తగ్గటం, ఆకస్మికంగా ధనలాభం, మొండి బాకీలు రావటం, బ్యాంకు లోన్లు రావటం. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలి, బ్యాంక్ లోన్ రావాలి కదా, లేకపోతే మన దగ్గర డబ్బు అన్నా ఉండాలి, లేకపోతే ఇతర వాళ్ళు అప్పు అన్నా ఇవ్వాలి. ఆ అప్పులు కూడా వస్తాయి.
బ్యాంకు లోన్లు వస్తాయి. అలానే కోర్టు సమస్యలు, ఎవరైతే మనం వివాదాలతో ఉంటామో అలాంటివన్నీ కూడా సమస్యలు పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి. ఆ పరిష్కారం జరగటం మంచిదేగా. ఆ పరిష్కారం జరగటం వల్ల కూడా వీళ్ళకి సదా మేలు జరుగుతూ ఉంటుంది. అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మకర రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల శత్రు బాధలు నివారణ అవుతాయి. అంటే అన్నిటికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పారాయణం చేయాలి. రుణ బాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వయుశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.